₹1,83,00,000 విలువైన మద్యాన్ని ధ్వంసం చేశారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చిన మద్యాన్ని ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం కావడంతో వాటన్నింటినీ ఒకేసారి రోడ్ రోలర్తో తొక్కించారు. దాదాపు 10,222 లీటర్ల మద్యం ఉన్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ప్రకటించారు. సుంకం చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం నేరమని చెప్పారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వారిపై ఇప్పటివరకు 686 కేసులు నమోదైనట్లు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వీసాపై కేవలం 2 బాటిల్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుందన్నారు. అంతకంటే ఎక్కువ తెస్తే సీజ్ చేస్తామన్నారు దశరథ్. డిపార్ట్మెంట్ రంగారెడ్డి డివిజన్ శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2023 మే నుంచి 2023 డిసెంబర్ వరకు వివిధ రకాల బ్రాండ్స్ సుంకం చెల్లించినటువంటి బ్రాండ్స్ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇల్లీగల్గా తీసుకొస్తున్నందువల్ల దాన్ని మా యొక్క ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడం జరిగింది. 686 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. సుమారు 10,222 లీటర్లు ఈరోజు అందరి ముందల సమక్షంలో ధ్వంసం చేయడం జరుగుతుంది. దాని యొక్క విలువ ₹1,83,00,000. లిక్కర్ తీసుకురావడం ఎందుకు మెయిన్ కారణం ఏముంటుందని అంటే ఇక్కడ రేట్ కన్నా అక్కడ కొంచెం తక్కువ దొరుకుతుంది అనేది. అంటే దీంట్లో ఇప్పుడు నేను వివిధ రకాల బ్రాండ్స్ అన్ని చూస్తే కూడా మనకు బ్లెండర్ స్ప్రైడ్ కాంచోని రాయల్ సల్యూట్ వరకు ఉన్నది. బ్లెండర్ స్ప్రైడ్ రేట్ ఇక్కడ ₹1,320 ఉంది. రాయల్ సల్యూట్ 26,000 సుమారుగా ఉంది. అక్కడ రాయల్ సల్యూట్ అక్కడ 13,000కు దొరికే అవకాశం ఉంది. కాబట్టి అట్లా 50% 40% తీసుకురావడం జరిగింది. మా యొక్క సిబ్బంది గతంలో ఎయిర్పోర్టు బయట చెక్ చేయడము, ప్రయాణికుల దగ్గర నుంచి చెక్ చేసి వివిధ ఇంత మొత్తంలో సీజ్ చేసి ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మా అప్పీల్ ఏంటంటే పబ్లిక్ అందరి ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా మా అప్పీల్ ఏంటంటే సుంకం చెల్లించిన మద్యము వివిధ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి తీసుకొని రాకూడదని కూడా మేము